నాయకుల చేత పెట్టుబడి పెట్టించారు చంద్రబాబు. ఎందుకు పెట్టించారు? తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు గారు తీసుకోవడానికి సింబల్కి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు, న్యాయపరమైన చిక్కులు వచ్చినప్పుడు ఆ విషయంలో కీలకమైన వ్యక్తులతో దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చిన వ్యక్తి ఆయన. ఆ తెలుగుదేశానికి సంబంధించినటువంటి సింబలు, పార్టీ పేరు, చంద్రబాబు గారు యజమాని కావడానికి సహకరించిన కీలక పాత్ర రాధాకృష్ణ. అంటే ఆయన అది జర్నలిజం చేశాడా, లేకపోతే కనుక మీడియేటర్షిప్ చేశాడా, లేకపోతే బ్రోకరేజం చేశాడా? ఆ రోజున చెయ్యబట్టి ఆ రోజున ఆ పని పార్టీ ఈయనకు వచ్చింది. అంతటి హెల్ప్ చేసినందుకు చంద్రబాబు గారు ఈయనకి ఒక పవర్ ప్లాంట్ ఇచ్చారు ఇబ్రహీంపట్నం దగ్గర. అది కొంత ఆస్తి సమకూర్చుకున్నాడు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతికి వచ్చినటువంటి క్రైసిస్ని ఈయన క్యాష్ చేసుకుని తీసుకున్నాక, మీరు ఇప్పుడు ఆ విజయవాడలో బందర్ రోడ్లో ఇదివరకు ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఉండేది. అది 2 ఎకరాలు 3 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చింది. విశాఖపట్నం కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి. వాటిని కష్టం వచ్చినప్పుడు అమ్ముకోవడానికి పర్మిషన్ ఎవరు ఇవ్వాలా? ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? ఒక పర్పస్ కింద ఇచ్చింది, ఒక ఇండస్ట్రీ పర్పస్కి. ఆ ఇండస్ట్రీ ఆ పర్పస్ కింద పని చేయకపోతే భూమి వెనక్కి ఇచ్చేసా ప్రభుత్వానికి. అంతే కదా రూలు. అట్లాగే కదా కొన్ని తీసుకుంది ఇప్పుడు. మరి వీటికి ఆ భూమిని అమ్ముకోవడానికి పర్మిషన్ ఎట్టు ఇచ్చారు? చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి వచ్చింది. అప్పుడు దాన్ని అమ్మితే 100 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి. ఇలా కాకుండా ఆయనకి ఇంకెక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? కాబట్టి ఆయనకి అసలు ఆ శక్తిని ఇచ్చింది ఇక్కడ చంద్రబాబు గారు. కాబట్టి ఆయన తెలుగుదేశం వల్ల ఎదిగి, తెలుగుదేశం వల్ల లబ్ధి పొంది, తెలుగుదేశం వల్ల సెటిల్ అయినటువంటి వాడు. ఆయన తెలుగుదేశం కోసమే పేపర్ నడుపుతాడు. ఇదివరకు మీరు అబ్జర్వ్ చేస్తే, నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, నేను 10th క్లాస్ ఆ టైంలో చదివే రోజుల్లో కానీ, ఇంటర్మీడియట్ ఆ టైంలో రోజుల్లో ఆంధ్రజ్యోతి కాంగ్రెస్ ఫేవర్, ఈనాడు ఒక్కటే